జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు, జోహార్ మాదిగ అమరవీరులకు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురం పట్టణం నందు మున్సిపల్ కార్యాలయం ముందు మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం చంద్ర సీను ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విహెచ్పిఎస్ పెద్దన్న రాష్ట్ర అధికార ప్రతినిధి, మహిళా అధ్యక్షురాలు స్వతంత్ర కుమారి, సీనియర్ నాయకులు రేకులకుంట వెంకటేష్ గారు, అదేవిధంగా మాజీ బుక్రాయ సముద్రం మండలాధ్యక్షులు నాగరాజు గారు, ప్రస్తుత మండలాధ్యక్షుడు కుల్లాయబ్ గారు, అదేవిధంగా మన సింగనమల నాయకులు గిరియప్ప గారు, అదేవిధంగా రేకులకుంట రామాంజీ గారు, ఎంహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూటూరు రామాంజనేయులు గారు, విద్యార్థులు, అదేవిధంగా బుడుగు జంగాల నాయకులు అంజీ గారు, వివిధ విద్యార్థులు అందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈరోజు ఆ రోజు ఏదైతే కృష్ణమాదిగ గారు అందరితోనూ ప్రమాణం చేయించి మీ యొక్క అసూలు బాసినటువంటి మాదిగ అమరవీరుల యొక్క ఆశయాలను సాధిస్తాం, ఏబిసిడి వర్గీకరణ సాధిస్తాం, సాధించిన తర్వాతే మీకు ఘనమైన నివాళులు అర్పిస్తామని చెప్పి ఏదైతే మాతో ప్రమాణం చేయించారో ఆ ప్రకారంగానే కృష్ణమాదిగ గారు ప్రత్యేకంగా పోరాట పట్టిమను తీసుకొని అదేవిధంగా ఆ పోరాటంలో దేశ నాయకులని అదేవిధంగా రాష్ట్ర నాయకులని అనేక రకాలుగా పార్టీలను ఇన్వాల్వ్ చేయించి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి పెండింగ్ ని కూడా తొలగించే విధంగా చేసి రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం ఉందని చెప్పి ఏదైతే మనకు ఇప్పించారో ఆ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇలాంటి రాష్ట్రాలలో ఏబిసిడి వర్గీకరణ ఈ రోజు అమలు జరుగుతుంది అంటే ఈ యొక్క ప్రాణత్యాగాలు చేసినటువంటి అమరవీరుల యొక్క త్యాగ ఫలితమే అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం మిత్రులారా. ఆ విధంగా అనంతపురం జిల్లాలో ప్రత్యేకంగా తెలబండ్ల రవి మాదిగ గారు, గజరాంపల్లి ప్రభాకర్ గారు, అదేవిధంగా జగ్గుల ప్రకాష్ గారు, పోతలయ్య గారు, రంగనపల్లి రాయుడు గారు, సందకచెర్ల నాగరాజు గారు, అదేవిధంగా రఘురాము, జయరాము, అదేవిధంగా హనుమంతరాయుడు, ఇలాంటి వాళ్ళందరూ కూడా అనంతపురం జిల్లాలో ప్రాణ త్యాగాలు చేసినటువంటి వాళ్ళే, ఉద్యమంలో అసూలు బాసినటువంటి వాళ్ళే. వీళ్ళందరూ కూడా అనేక మంది జైలుకి వెళ్ళినటువంటి, అనేక మంది ఆ జైళ్లలో మగ్గినటువంటి వాళ్ళు, అనేక మంది ఇల్లు వదిలి వెళ్ళినటువంటి వాళ్ళందరికీ కూడా కృష్ణమాదిగ గారు ఈ యొక్క విజయం అంకితం చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ యొక్క వర్గీకరణ వచ్చిన తర్వాత అనేక మందికి ఉద్యోగాలు రావడం, ఉద్యోగాలలో ప్రమోషన్లు రావడం, అదేవిధంగా అన్ని రంగాలలో విద్య, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగాలలో మాదిగలో ఉన్నత స్థాయికి ఎదుగుతున్నటువంటి చరిత్ర ఈ రోజు మనం చూస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మాదిగ అమరవీరులకు అనంతపురం జిల్లా తరఫున ఘనంగా నివాళులు అర్పించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు, అదేవిధంగా మీడియా మిత్రులకు, విద్యార్థులకు, మహిళలకు, పెద్దలకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ, జై మహాజన్. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. ఈరోజు అనంతపురం జిల్లాలో ఏదైతే అమరవీరులు దినోత్సవం జరుపుకోవడం జరుగుతోంది, అదేవిధంగా వాళ్ళ ప్రాణ త్యాగాల వల్లే ఈరోజు వర్గీకరణ జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము. అదేవిధంగా అన్నగారు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో వాళ్ళ త్యాగాల వల్లే వాళ్ళకి నిజమైన నివాళులు అప్పించాలంటే కేవలం వర్గీకరణ జరిగితేనే వాళ్ళకి ప్రాణాలకి నివాళులు అప్పించినట్లయితుందని అన్నగారు పట్టుపట్టిన విక్రమార్కుల లెక్కల ఈరోజు పార్టీలను కలుపుకొని వర్గీకరణ చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. ఈరోజు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి మాదిగ అమరవీరులందరికీ ముందుగా మాదిగ అమరవీరుల త్యాగాలు వృధా కానివ్వమని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఎంఆర్పిఎస్కు ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలు అయితేనేమి, ఎవరు నాయకులు అయితేనేమి, కరుడగట్టినటువంటి ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళ త్యాగ ఫలమే, కరుడుగట్టినటువంటి త్యాగ ఫలమే ఎస్సీ వర్గీకరణ కోసం అనంతపురం జిల్లాలో
మొట్టమొదటిసారిగా త్యాగఫలం చేసింది తెల్లబడ్ల రవి అన్న మాది గారికి, అదేవిధంగా గజరంపల్లి ప్రభాకర్ అన్న గారికి, అందరికీ వాళ్ళ త్యాగాలు వృధా కానివ్వమని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి మాదిగ కులాలందరూ ప్రతి ఒక్కరూ కూడా మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు మరియు మా నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. ఈరోజు అమరవీరుల దినోత్సవ సందర్భంగా ఈరోజు మేము సప్తగిరి సర్కిల్ నందు ఎంతో ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈరోజు అనంతపూర్ జిల్లా కాదు, ప్రతి జిల్లాలోనూ, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో కూడా ఏబిసిడి వర్గీకరణ కోసం ఎవరైతే ప్రాణత్యాగాలు చేశారో వారందరికీ ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈరోజు ఘనంగా నివాళులు అర్పిస్తున్నామంటే వాళ్ళ ప్రాణత్యాగాలు ఎంతో ఉన్నాయి. 30 సంవత్సరాల పోరాటం, 1 నెల కాదు, 2 నెలలు కాదు, 30 ఏండ్ల పోరాటం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ప్రాణత్యాగాలు చేసిన బిడ్డలు వాళ్ళ పిల్లల్ని వదిలిపెట్టి మేము ఏబిసిడి వర్గీకరణ కోసమే మా జీవితాలు ప్రాణత్యాగాలు చేస్తామని చెప్పి కొంతమంది తెల్లబండ్లు రవణ గారైతే కిరోషనం పోసుకొని అక్కడికక్కడే జై మాది అని చెప్తూ ఆయన కిరోషనం పోసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ప్రాణత్యాగాలు భారతక్క విషయంలో మహిళ అయినప్పటికీ ఆమె ఉద్యమంలో బాధపడి ఎంతో నేను కూడా ఒక భాగస్వామిని అని చెప్పి ఆ మహిళ కూడా ఆమె ప్రాణాలు అక్కడికక్కడే ప్రాణాలు పోవడం జరిగింది. అంతేకాకుండా అనంతపురం నుంచి 4 మనుషులు ప్రాణత్యాగాలు చేసి ఉద్యమంలో పని చేస్తూ 4 ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. ఆ 4లో ముఖ్యంగా జగ్గులు ప్రకాష్ ఉద్యమం కోసం ఎంతో పోరాడి నేను కాదు, నా మందకృష్ణ మాదిగే నా దేవుడు అని చెప్తూ, నేను మందకృష్ణ మాది కోసమే నేను పని చేస్తానని చెప్తూ ఆయనను ఎంతో ఆయన ప్రాణాలు కూడా పోవడం జరిగింది. అంతేకాకుండా ముస్లిమ్స్ అయినప్పటికీ మళ్ళా నిషార్ అన్న గారు ఆయన కూడా నేను ఉద్యమం కోసము పని చేస్తానని చెప్పి 30 సంవత్సరాల నుంచి ఆయన పని చేసి ఆయన కూడా మరణించడం జరిగింది. ఇలాగా చెప్పుకుంటా పోతే ఎంతో మంది ఉన్నారు. సోదన పద్యన్న గారు కావచ్చు, ఇంకా రకరకాలు ఇంకా మాకు సీనియర్ నాయకులు ఉంటున్నారు. వాళ్ళు కూడా అప్పటికి ఇప్పటికి వాళ్ళు పెరిగిన పోరాటం మందకృష్ణ మాది గారి నాయకత్వంలో పనిచేస్తున్నారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఏది పట్టించుకోకుండా మందకృష్ణ మాది గారు ఏ పిలుపైతే ఇస్తున్నారో ఆ పిలుపుకు కట్టుబడి వాళ్ళంతా కూడా పని చేస్తా ఉన్నారు. మేము కూడా మహిళ అయినప్పటికీ నా భర్త నా ఉద్యమంలో పోయినా కూడా నా ఉద్దేశం ఏంటిదంటే, నా లక్ష్యం ఏంటిదంటే, నేను కూడా నాకు ఉపయోగపడకపోయినా పర్వాలేదు కానీ ముందు భవిష్యత్తులో నా పిల్లలు ఎవరైనా ఉన్నారంటే వారికి భవిష్యత్తులో బాగుపడతారనే ఒక ఉద్దేశంతో ఈరోజు మాదిగలని చెప్పుకుంటున్నామంటే ఎంతో గర్వంగా కేవలం ఒక మందకృష్ణ మాదిగ వాళ్ళని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటూ జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. ముఖ్యంగా ఈరోజు మార్చి 1 అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈరోజు అమరవీరుల త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అనంతపురం జిల్లా నగరం నడిబొడ్డున మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఘనంగా అమరవీరులకు ఈరోజు నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు ఏబిసిడి వర్గీకరణ జరగడానికి 1997లో ఈదరమూడిలో ప్రారంభించిన మాన్యశ్రీ మందకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఆ యొక్క కార్యక్రమానికి 59 ఎస్సీలో ఉన్న 59 కులాలకు సమన్యాయం జరగాలంటే ఏబిసిడి వర్గీకరణ జరగాలి అనే ఒక ఉద్దేశంతో అన్న ఘనమైన ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టగా ఇది క్రమక్రమంగా కూడా ఉద్యమం ఊపందుకున్న తరుణంలో ఎంతోమందికి నిరుత్సాహపడి అసలు ఇంకా ఏబిసిడి వర్గీకరణ జరగదనుకున్న టైంలో ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి మా ప్రాణాలైనా వదులుకుంటాం కానీ మాకు రావాల్సిన రిజర్వేషన్ మాకు రాకుండా ఆపుతున్న ఆ ఏబిసిడి వర్గీకరణను మేము లేకుండా ఉండలేమని చెప్పేసి ప్రాణాలు తెగించి వాళ్ళు ప్రాణాలు అర్పించారు. అటువంటి వారికి ఈరోజు మేము నివాళులు అర్పించడం నిజంగా మేము చేసుకున్న పుణ్యమని కూడా భావిస్తున్నాం. ఎందుకంటే ఎంతోమంది ఈరోజు రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్నారంటే ఇలాంటి వారి త్యాగాలు. దాంట్లో మన అనంతపురం జిల్లా నుంచి తెల్లబండ్ల రవణ గారు తాడపిత్ర దగ్గర ఎంఆర్ ఆఫీసులో కిరోసిన్ పోసుకొని అంటించుకొని నా చివరి కోరిక, నా చివరి ఆశయం కూడా ఏబిసిడి వర్గీకరణ జరగాలి, ప్రతి పేదవాడికి కూడా సమాన అవకాశాలు, సమాన హక్కులు రావాలని చెప్పేసి కోరుకున్న అటువంటి త్యాగం కలిగిన
త్యాగం చేసిన వారికి మా ఈ యొక్క మార్చి 1వ తారీఖు చేస్తున్న ఈ నివాళులే గొప్ప నిదర్శనం అని తెలియజేసుకుంటాం. అంతేకాకుండా ఏబిసిడి వర్గీకరణ జరగడానికి కీలక భూమి పోషించిన వారికి ఈ యొక్క అమరవీరుల త్యాగానికి అప్పచెప్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.